హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేవంత్ బ్లాగర్. సో ఈ రోజు అయితే రాహుల్ కళాకార్ వాళ్ళ షెడ్లో ఉన్నాను. పార్ట్ 2 అయితే తీస్తున్నాను, ఎందుకంటే కొత్త వినాయకులు అయితే వచ్చేసినాయి అనమాట. మనం పార్ట్ 1లో చూసుకున్నాము, కొన్ని అయితే లేకుండే మనం డైలో ఉండే. సో అవన్నీ అయితే తీసిరనమాట. సో ఏ ఛానల్ అయితే లేవు, ఫస్ట్ మన ఛానల్లో అయితే వచ్చింది వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని చూడండి. అన్ని ఒక్కొక్కటి అయితే చూపిస్తాను ఎట్లా ఉన్నాయో. సో బ్యాక్ సైడ్లో చూసుకోండి, మనకి వినాయకులు ఇక్కడ చూసుకుంటే మనకి 2 టైగర్ నుంచి మనకి వినాయకుడు అయితే ఉన్నాడు అనమాట. మనకి మహారాజా స్టైల్లో మన సోలాపూర్ మొత్తం మోడల్ అయితే సోలాపూర్లో తీస్తున్నారు ఈసారి. సో అట్ల నుంచి ఇక్కడికి వచ్చేసి మనం లాస్ట్ టైం కూడా చూసినాం ఇది వీడియోలో. మనకి ఎలిఫెంట్ బ్యాక్ డ్రాప్ అయితే వస్తుంది, ఇటు అంటే ఎలిఫెంట్ వస్తుంది, మధ్యలో మనకి మహారాజా అయితే వస్తాడు. సో మీకు చూపిస్తా, ఇక్కడ కూడా పెద్ద వినాయకులు 17-18 ఫీట్ వినాయకులు అయితే ఉన్నాయి. సో చూపించేస్తారండి. చూసుకొని ఇక్కడ మనకి వినాయకుడు వచ్చేసి మనకి 18 ఫీట్ హైట్ అయితే ఉంటుంది అనమాట. సో మన స్పెషాలిటీ ఏంటంటే 2 ఎద్దులు అయితే వస్తాయి అనమాట. ఎద్దుల పైన అయితే కూర్చొని ఉంటాడు వినాయకుడు. మొత్తం బ్యాక్ కెమెరా మనకి వినాయకుడు స్పెషాలిటీ ఏంటంటే మనకి 2 ఎద్దులు అయితే వచ్చినాయి, ఎద్దుల పైన అయితే కూర్చొని ఉన్నాడు వినాయకుడు. సో కెమెరాలో కూడా మనకి వస్తలేడు, కొద్దిగా వైడ్ యాంగిల్లో పెట్టి అయితే చూపిస్తా. సో చూసుకోండి గైస్, ఇప్పుడు వినాయకుడు మొత్తం క్లియర్ అయితే కనిపిస్తాడు మనకి. సో ఈ వినాయకుడు హైట్ వచ్చేసి మనకి 17 ఫీట్ హైట్ అయితే ఉంటుంది అనమాట. సో వినాయకుడు మనకి రథం అవుతుంది, రథంని 2 ఎద్దులు అయితే గుంజుతున్నాయి అనమాట. సో అట్లా వచ్చింది కాన్సెప్ట్. మనకి బ్యాక్ డ్రాప్ లో ఇక్కడ చూసుకుంటే నెమ్మలి వచ్చింది, మళ్ళీ ఇక్కడ మనకి శివుడు వచ్చిండు పార్వతి రూపంలో. సో చూసుకోండి మనకి ఎట్లుందో. సో ఫ్రెండ్స్, మనకి బుకింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. సో మీరు అయితే విజిట్ అయితే కాండి రాహుల్ కళాకార్ వాళ్ళ షెడ్కి. నేను లొకేషన్ కూడా డిస్క్రిప్షన్ లో లొకేషన్ పెడతా. సో చూసుకోండి, అక్కడ నుంచి మనకి ఇక్కడ చూసుకుంటే ఇది లాస్ట్ టైం కూడా ఉండే వీడియోలో. వినాయకుడు చూసుకోండి, వినాయకుడు మనకి ప్రాపర్ ధూల్పేట్ సిట్టింగ్ స్టైల్లో అవుతుంది, ధూల్పేట్ మోడల్లో బుజ్జ గణపతి. ఈ గణేష్ హైట్ వచ్చేసి మనకు 13 ఫీట్ హైట్ అయితే ఉంటుంది అనమాట. సో ఇదైతే కలర్ఫుల్ కలర్ వేస్తే మాత్రం చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. సో మీకైతే అన్ని చూపించేస్తాయి, ఇంకా ఆ షెడ్ లో కూడా ఉన్నాయి అనమాట, అవి కూడా మీకు మొత్తం చూపించేస్తారండి. సో ఇక్కడ అన్ని మనకి డైలో అయితే పెట్టి ఉండే వినాయకులు అవన్నీ లేవు. సో మీకు ఏమైనా చిన్న వినాయకులు కావాలంటే లాస్ట్ టైంవి కూడా తెచ్చిర్రు అనమాట వీళ్ళు. కలరింగ్ కావాలంటే మీరు వచ్చేసి తీసుకోవచ్చు, మనకి నెగోషియబుల్ ఉంటుంది ప్రైస్. ఇక్కడ చాలా లో ప్రైస్కి అయితే ఇచ్చేస్తారు అనమాట. సో చూసుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి వినాయకుడు మనకి ప్రాపర్ ముంబై స్టైల్లో వచ్చింది. ఈ వినాయకునికి అయితే ఫస్ట్ కోట్ పెయింట్ వేసి అయితే పెట్టారు అనమాట. ఆల్రెడీ పెయింటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది ఇక్కడ. మీకు ఎవరికన్నా కావాలంటే ఇంట్రెస్టెడ్ ఉంటే మీకు బుకింగ్ చేసుకోండి. మీకు నంబర్ కూడా ఇస్తా డిస్క్రిప్షన్లో, లొకేషన్ కూడా పెడతా, వచ్చేసేయండి విజిట్ కాండి. సో చూసుకోండి, మనకి ఈ గణేశుడు అయితే ప్రాపర్ మనకి ఎట్లొచ్చిందంటే బ్యాక్ సైడ్ మనకి ఇండియా మ్యాప్ ఉంటుందిగా, అట్లా డిజైన్ ఇచ్చారు. మనకి ఇక్కడ మన భారత్ మాత వచ్చింది, ఇక్కడ సోల్జర్స్ వచ్చిండు, మళ్ళీ ఇక్కడ ఛత్రపతి శివాజీ మహారాజ్ అయితే వచ్చింది అనమాట. సో కాన్సెప్ట్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది, ఫస్ట్ టైం చూస్తున్నా నేను ఇట్లా. మళ్ళీ ఇక్కడ మనకి రైతు మన జవాన్ అంటారు, ఇక్కడ జవాన్ వచ్చేసిండు, ఇక్కడ మాత్రం మన కిసాన్ వచ్చిండు. సో మన కల్చర్ని అయితే రిప్రజెంట్ చేస్తుంది గణేశుడు. సో గణేశుడు కూడా మనకి పగడి అయితే కట్టుకొని ఉందన్నమాట. సో ఈ వినాయకుని హైట్ వచ్చేసి మనకు 12 to 13 ఫీట్ హైట్ అయితే ఉంటుంది అనమాట. సో మీరు వెంటనే వచ్చి విజిట్ అయితే చేయండి, బుకింగ్ అయితే స్టార్ట్ అయిపోయినాయి అనమాట. సో చూసుకోండి, ఇది మనకి ట్రక్ లెక్క ఉంది, మనకి ఆర్మీలో ట్రక్ అయితే వాడతారుగా, సో అట్లా అవుతుంది అనమాట. సో ఇవైతే లిమిటెడ్ పీసెస్ అయితే చేసిరు. సో మన ఛానల్ పేరు చెప్తే కూడా కొద్దిగా డిస్కౌంట్ అయితే ఇస్తారు అన్న వాళ్ళు. సో ఇది ఏ ఛానల్లో రాలేదు, మన ఛానల్లో మాత్రమే ఫస్ట్ వీడియో అయితే వస్తుంది అనమాట, పార్ట్ 2. సో చూసుకోండి, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, లాస్ట్ వరకే చూడండి. ఇంకా మంచి వినాయకులు ఉన్నాయి, అన్నీ చూపించేస్తా. సో ఈ వినాయకుని చూసుకోండి, మనకి ఈ వినాయకుని కూడా మనకి ఫస్ట్ కోట్ పెయింట్ అయితే వేసి పెట్టారు అనమాట. మొత్తం ఫినిషింగ్ అయిపోయింది. మనకి సూర్యుని బ్యాక్ డ్రాప్ అయితే వచ్చింది ఆర్చ్ లేక. మనకి వినాయకుడు సోలాపూర్ స్టైల్లో మనకి కూర్చొని అయితే ఉన్నాడు, దర్శనం ఇస్తున్నాడు. సో ఇంకో వినాయకుని అయితే చూపించేస్తాం మీకు, ఇటు వచ్చేయండి. ఈ వినాయకుని చూసుకోండి, మనకి ఎలిఫెంట్ ఇటు అటు ఎలిఫెంట్ వచ్చింది, మళ్ళీ బ్యాక్ డ్రాప్ చూసుకోండి, మనకి ప్రాపర్ ముంబై స్టైల్లో ఉన్నాడు ఈ వినాయకుడు అయితే. సో అక్కడ నుంచి మనకి ఇక్కడికి వచ్చేస్తే మాత్రం ఇవన్నీ లాస్ట్ ఇయర్ గణేశులు. చాలా మందికి లాస్ట్ ఇయర్ దొరకలేవు. సో లాస్ట్ ఇయర్ మోడల్ కూడా వీళ్ళు ప్రిపేర్ అయితే చేసిరు అనమాట. మీకు ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే వచ్చి తీసుకోండి. సో గైస్, మీకైతే ఇంకో షెడ్లకు అయితే వచ్చి చూపించేస్తాయి. ఇక్కడ చూసుకోండి, ఇవన్నీ లాస్ట్ ఇయర్ అనమాట. ఎవరికైతే కావాలనుకుంటో మీరు వచ్చేసేయండి ఇక్కడికి. సో ఇంకో పక్క షెడ్లకు పోయి అయితే మీకు అన్నీ చూపించేస్తాం. సో చూసుకోండి గైస్, పక్క షెడ్లో కూడా మనకి కొత్త మోడల్ అయితే వచ్చింది, మొత్తం మీకు చూపించేస్తారండి. సో చూసుకోండి, ఇదే మన బ్యాక్ సైడ్ ఉంది పక్క షెడ్ అనమాట, రాహుల్ కళాకార్ వాళ్ళది. సో లోపల అయితే మనకు మంచి వినాయకులు అయితే ఉన్నాయి. మన కొత్త మోడల్ వచ్చింది ఒకటి, అది ఎవరు రివీల్ చేయలేరు, నేను మన ఛానల్లో అయితే పెడుతున్నా. సో చూసుకోండి, మీకు అయితే బ్యాక్ కెమెరా పెట్టి అయితే చూపిస్తాను. గైస్, ఇదే మనకి కొత్త మోడల్ అనమాట. సో ఇది మనకి లాస్ట్ వీడియోలో అయితే లేకుండే. సో ఈ వీడియోలో అయితే మనం రివీల్ అయితే చేస్తున్నాం ఈ వినాయకుడిని.
సో చూసుకోండి ఫ్రెండ్స్, ఈ వినాయకుడు అయితే మనకి సిట్టింగ్ పొజిషన్లో మహారాజా టైప్లో మనకి గద, హనుమంతుని గద ఉంటుంది అది పట్టుకొని అయితే ఉన్నాడనమాట. ఈ వినాయకుడు ఆర్చ్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో, మనకి త్రిశూలం టైప్లో అయితే వచ్చిందనమాట. సో ఫేస్ చూడండి, ఆ ఫేస్లోనే మనకి గ్లో అవుతుందన్నమాట. సో ఈ వినాయకుడు మనకి హైట్ వచ్చేసి 13 feet హైట్ ఉంటుంది. సో ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని 13 to 15, 16 feet హైట్ వరకు అయితే చేస్తారనమాట. సో ఈ వినాయకుని చూసుకోండి, మనకి ఆర్చ్లో బ్యాక్ డ్రాప్లో మనకి చూసుకోండి ఎంత అగ్రెసివ్గా మనకి ఒక పులి లెక్క అయితే వచ్చిందనమాట, రాక్షసుని టైప్లో. సో చూసుకోండి గైస్. సో ఇదే అనమాట మన రాహుల్ కళాకార్ వాళ్ళ సెకండ్ పార్ట్. సో వీడియోని ఎండ్ దాకా చూసినందుకు చాలా థ్యాంక్ యూ. కొద్దిగా ఒక లైక్ అయితే చేసుకొని చూడండి. సో వేరే వాళ్ళకి, కొత్త వాళ్ళకి రికమెండ్ అవుతుంది. సో ఇట్లనే మనకి కొత్త కొత్త వీడియోలు చేయడానికి కూడా మోటివేషన్ అయితే వస్తుంది అనమాట. సో ఈ వీడియోని అయితే ఇక్కడికి ఎండ్ చేస్తాను. థ్యాంక్ యూ.